హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో కేక్ రెసిపీని చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చేసే వాళ్ళు ఉంటే కేక్ పోతుంది అనే టెన్షన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ నేను మైదా పిండి కానీ బీటర్ కానీ ఏం యూజ్ చేయకుండానే గోధుమ పిండితో మాత్రమే ఇక్కడ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చింది కేక్ అనేది. చాలా ఈజీ రెసిపీ, చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలకి స్నాక్స్గా కనుక ఇలా మైదా పిండితో కాకుండా వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకి చాలా మంచిదండి. యాక్చువల్గా కేక్ రెసిపీ అంటేనే చాలా వరకు అన్హెల్దీ అని అనుకుంటాము, కానీ ఇలా హెల్దీ వేలో కూడా కేక్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ పైన ఇలా ఒక జల్లెని పెట్టుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తంగా జల్లించుకోవాలండి. ఇలాగా ఏవైనా ఉండలు కానీ క్రిస్టల్స్లా ఉండిపోతే ఇక్కడ జల్లెడ నుంచి మనకి సెపరేట్ అయిపోతుంది. కేక్ అనేది ఎక్కడ మనకి ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా కనుక జల్లించుకుంటే. ఇప్పుడు మొత్తంగా ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 ఎగ్ వైట్ని తీసుకుంటున్నానండి. ఎగ్స్ని ఇలా చిన్నగా ఒకసారి కన్నం పెట్టుకొని అందులో నుంచి ఎగ్ వైట్ని ఇలా సెపరేట్ చేసేసుకొని ఎల్లోని వేరే బౌల్లో వేసుకోండి. ఇలా ఎగ్ వైట్ని తీసుకున్నాక మన దగ్గర బీటర్ కనుక ఉంటే ఒక 4 మినిట్స్ బాగా బీట్ చేసుకుంటే మనకి కొద్దిగా క్రీమీగానే వస్తుందండి. బీటర్ లేకపోతే ఇలా ఒక విస్కర్ తీసుకొని దగ్గరగా ఒక 7 మినిట్స్ కంటిన్యూగా ఇలా బీట్ చేస్తే మనకి ఇలా కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా క్రీమీగా వస్తుంది. ఈ స్టేజ్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక 1 కప్పు గోధుమ పిండికి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ ప్లేస్లో మెల్టెడ్ బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్నాక బాగా కలుపుకొని ఇందులోనే మనం ముందుగా సైడ్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఎల్లోని దాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఇక్కడ ఎగ్ వైట్ని ఎంత బాగా మనం బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి. అండ్ అందులోంచి మనకు వచ్చే ఎగ్ స్మెల్ అనేది కూడా అంతలా ఉండదు ఎక్కువగా బీట్ చేసుకోవడం వల్ల. ఇలా బీట్ చేసుకోవడం కష్టమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇక్కడ నేను చూపించిన వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒకే మోడ్లో మిక్సీ పట్టుకోవాలండి. అలా పట్టుకున్నా పర్లేదు. ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకున్నాక ఇందులోని మనం ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదండి కేక్ మిక్స్ని, దాన్ని కూడాను కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డర్ మెథడ్లో కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలిపేయకుండా ఒకే మోడ్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒకవైపు నుంచి కలుపుతున్నామంటే ఇంకా అలానే మధ్యలో ఆపుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ చూసారా ఈ మోడ్లోనే మొత్తంగా ఇంకా కలుపుకోవాలి, లేదంటే పిండి అనేది ఒకలా మిక్స్ అవ్వదండి. అక్కడక్కడ పిండి ముద్దలుగా ఉండిపోతుంది మనం ఎలా పడితే అలా కలిపితే. ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకున్నాక ఇక్కడ నాకు 1/2 కప్పు వరకు మళ్ళీ పాలు అనేవి వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఇక్కడ షుగర్ యాడ్ చేయకుండా బెల్లం పౌడర్తో కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బెల్లంతో కావాలి అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. మనకి ఇక్కడ మైదా పిండి అయితే కన్సిస్టెన్సీ అనేది ఇంత గట్టిగా ఉండదండి, కొద్దిగా జారుతూ వస్తుంది. ఇక్కడ మనం గోధుమ పిండి వాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా టైట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది. ఈ స్టేజ్లోనే కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒకే మెథడ్లో కలుపుకోవాలండి. మనం కనుక ఇక్కడ మైదా పిండిని యూజ్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అండ్ టర్న్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం వాడింది వీట్ ఫ్లోర్ కాబట్టి కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది టైట్గా ఉంటుంది. ఇలా ఒకే మెథడ్లో బాగా కలుపుకున్నాక కుక్కర్ ప్రీహీట్ చేసుకోవాలండి. ఇలా కుక్కర్ని తీసుకొని లోపల ఒక స్టాండ్ వేసుకోవాలండి. వేసుకున్నాక పైన ఉన్న కుక్కర్ మూతకి లోపల ఉన్న ఎలాస్టిక్ కానీ పైన విజిల్ కానీ లేకుండా మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలండి.
ఇప్పుడు కేక్ బౌల్ ఒకటి తీసుకోవాలండి. అంటే అడుగు మందంగా ఉండి మొత్తం ఈక్వల్గా ఉండేటట్టు ఒక బౌల్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి బటర్ పేపర్ను వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ను కూడా మొత్తంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం ఇలా కుక్కర్లో పెట్టే ముందు మనం కేక్ బ్యాటర్ వేసుకున్న టిన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసి పెట్టుకుంటే లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి ఫిల్ అవుతాయండి. ఇలా కుక్కర్లో పెట్టుకున్నాక పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్, స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కనుక మనం కేక్ని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఇక్కడ చూసారా 30 మినిట్స్ తర్వాత కేక్ అనేది ఒకసారి ఇలా చాక్తో కానీ లేదంటే టూత్ పిక్తో కానీ డిప్ చేసి చూసుకుంటే కేక్ బ్యాటర్ అనేది ఎక్కడా చాక్కి అతుక్కుని లేదు. అంటే కేక్ అనేది మనకు కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు కేక్ని బయటికి తీసేసుకొని రూమ్ టెంపరేచర్లోనే కేక్ మొత్తాన్ని చల్లారనివ్వాలండి. అలానే కుక్కర్లో విడిచిపెట్టేస్తే కుక్కర్లో ఉన్న మిగతా హీట్కి అడుగు అనేది బాగా మాడిపోతుంది. అలా కాకుండా వెంటనే కుక్కర్లో నుంచి కేక్ టిన్ని సపరేట్ చేసేసుకోవాలి. కాస్త చల్లారాక కింద ఉన్న బటర్ పేపర్ని సపరేట్ చేసేసుకొని కేక్ని ఇలా కట్ చేసుకోవాలండి. చూసారా ఎంత ప్లఫీగా వచ్చింది మన కేక్ అనేది. బీటర్ లేకపోయినా కేక్ని ఇలా ఈజీగా సింపుల్గా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చండి.